హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కనుక లైక్ చేస్తే మా ఛానల్ మరింత గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు వానాకాలంలో వర్షాలు కురవలేదు. ఏనుగుల గుంపునకు తాగడానికి కానీ స్నానానికి కానీ నీరు దొరకలేదు. అవన్నీ తమ రాజు దగ్గరికి వెళ్ళి తమ కష్టాన్ని గురించి చెప్పుకున్నాయి. వాటి మాటలు విన్న గజరాజు అడవిలోకి వెళ్ళాడు. ఒక చోట నోరున్న సరోవరాన్ని చూసి తమ తోటి వారికి దాని గురించి చెప్పాడు. ప్రతిరోజు ఆ ఏనుగులన్నీ సరోవరానికి వెళ్ళేవి. తృప్తి తీరా స్నానం చేసి నీరు తాగుతూ ఉండేవి. అవి వెళ్లే దారిలో చాలా కుందేళ్లు నివసిస్తూ ఉండేవి. రోజు వచ్చే ఏనుగుల కాళ్ళ కింద పడి చాలా కుందేళ్లు చనిపోతూ ఉండేవి. ఈ కుందేళ్లలో విజయుడు అనే ముసలి కుందేలు ఒకటి ఉంది. ఆ కుందేళ్లని తమ కష్టానికి దానికి చెప్పుకున్నాయి. విజయుడు వాడి ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ అతడు ఆలోచించాడు. అతడికి ఒక ఉపాయం తోచింది. వెంటనే వెళ్లి ఏనుగులు వచ్చే దారిలో ఉన్న ఒక పర్వతం ఎక్కాడు. వస్తున్న ఏనుగుల గుంపును చూసి వాటి రాజుతో, నేను కుందేళ్లను భగవంతుడైన చంద్రుడు నన్ను నీ దగ్గరకు పంపాడని గంభీరంగా అన్నాడు. నిన్ను చంద్రుడు ఎందుకు పంపాడో చెప్పు అని ఏనుగుల రాజు అడిగాడు. దూత ఎప్పుడు యథార్థాన్ని చెప్తాడు. తనపై ఆయుధాలు ఎక్కుపెట్టుబడినా నిజాన్నే చెప్తాడు. చంద్ర సరోవరం రక్షించేందుకు అక్కడ ఉన్న కుందేళ్లు నువ్వు బాధ కలిగిస్తున్నావు. వాటికి చాలా కాలం నుండి రక్షిస్తూ ఉన్నందువల్ల చంద్రభగవానుడు నాకు శశాంకుడు అనే పేరు పెట్టాడు. ఆ మాటలు విన్న ఏనుగుల రాజు భయపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. అయితే కొలం దగ్గరకు పద. కొలంలో ఉన్న చంద్రభగవానుడు ఉన్నాడు. ఆయన నీ మీద చాలా కోపంతో ఉన్నాడు. ఆయనకి ప్రమాణం చేసి చెప్పు, ప్రసన్నం చేసుకో అని చెప్పాడు విజయుడు. రాత్రి వేళ గజరాజుని వెంట పెట్టుకుని కొలం దగ్గరికి వెళ్ళాడు. కొలంలో నీళ్లలో అలల మీద కదులుతున్న చంద్రబింబాన్ని చూపించాడు. గజరాజు చేత ప్రమాణం చేయించి చంద్రుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు. తెలియక ఇతడు తప్పు చేశాడు. ఈసారి క్షమించి వదిలిపెట్టండి అన్నాడు. దాంతో గజరాజు ఆ చోటు విడిచి వెళ్ళిపోయాడు. చూసారా, మహాత్ముల పేరు చెప్పుకున్న కుందేళ్లు ఎలా తమను రక్షించుకున్నాయో. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మా వీడియో చాలా గ్రోత్ అవుతుంది, మా ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.